ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనకి ఆర్మ్ రౌండ్ కానీ మెడ కానీ రౌండ్ తిప్పుతున్నప్పుడు ఒకసారి 1 ఇంచుకి పెడతారు ఎవరైనా సరే, ఒకసారి 1.25 పెడతారు, ఒకలేమో 1.5కి పెడతారు. అసలు ఈ ఆర్మ్ రౌండ్ తిప్పుకున్నప్పుడు ఎన్ని ఇంచులకి పెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఎన్ని ఇంచులకి పెట్టాలి అనే డౌట్ ఏంటంటే ఒకసారి 1.25 అంటారు, ఒకసారి 1.5 అంటారు, ఒకదానికి 1 ఇంచ్ అంటారు. ఏంటి దీని పద్ధతి ఏంటని చెప్పేసి చాలామందికి డౌట్స్. ఈ డౌట్స్ అన్నీ ఎవరికి వస్తాయి అంటే స్టిచ్చింగ్ ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి వస్తాయి. బిగినర్స్కి ఎవరిదైనా సరే ఒకటి నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళని ఫాలో అయ్యి అది వచ్చిందా లేదా అన్నది మాత్రమే చెక్ చేసుకుంటారు. స్టిచ్చింగ్ వచ్చేసిన తర్వాత ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆర్మ్ రౌండ్కి ఈ ఎన్ని ఇంచీలు మనం పెట్టుకుని రౌండ్ తిప్పుకోవాలి. మీకు ఒక్క విషయం నేను క్లారిటీ చేద్దాం అనుకుంటున్నానండి ఈ క్లాస్తోని. ఆర్మ్ రౌండ్కి ఈ సైజ్ వాళ్ళకి ఇన్ని ఇంచుల దగ్గర రౌండ్ తిప్పుకోవాలన్నకట ఏమీ కూడా ఏ లెక్కలు లేవు. మనకి షోల్డర్ ఎంతో ఆర్మ్ రౌండ్ ఎంత అనేది ఏ సైజ్ వాళ్ళకి ఆ సైజ్ మనం పెట్టుకున్న తర్వాత షోల్డర్ డౌన్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇలా గీత గీసినప్పుడు ఒక ఎల్ షేప్ అనేది వస్తుంది కార్నర్ దగ్గర నుంచి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. మనకి ఆర్మ్ రౌండ్ అనేది ఇలా రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం షేప్ అనేది ఇచ్చుకోవాలి అంతే. ఆ షేప్ అనేది ఇచ్చుకునేటప్పుడు ఒకవేళ బిగినర్స్కి ఇలాగ రౌండ్ ఇచ్చేసుకోండి అని చెప్పాము అంటే కనుక ఇలా పైనుంచి ఎక్కడన్నా సరే ఇలా కూడా రౌండ్ ఇచ్చేసుకోగలుగుతారు. దానివల్ల ఏంటంటే మనకి బ్లౌజు పాడైపోద్ది. దీనికి అంచనా కట్టడం గురించి సింపుల్గా ఒక చిన్న పద్ధతిలోని మీరు ఇక్కడికి మార్కింగ్ పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకోండి అని చెప్తారు అంతే తప్ప ఇప్పుడు 1.5కి పెట్టినప్పుడు క్యాజువల్ కానీ బిగినర్స్కి నేను బిగినర్స్ క్లాసెస్లోని 1 to 100 క్లాసెస్ చెప్పినప్పుడు నేను 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టండి అని చెప్పాం. దాని తర్వాత ఇంకా అడ్వాన్స్ అయినప్పుడు మోడల్ బ్లౌజుల దగ్గరకు వచ్చేటప్పటికి 1.25 పెట్టుకోండి అని చెప్పాను. నేను ప్రతిదీ కూడా ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి, ఇంకో వీడియో నుంచి ఇంకో వీడియోకి లింక్ ఉంటుంది. ఒకసారి చెక్ చేస్తే అది తెలుస్తుంది. ఎందుకు అంటారా, మరి అప్పుడు అలా చెప్పారు ఇప్పుడు ఎందుకు ఇలా అన్నారు అంటారా. 1.25 30 అనేటప్పటికి బిగినర్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు బిగినర్స్కి రౌండ్ తీయడమే కష్టం. అందులోని ఈ పావుల్లోని ఇట్లోని కన్ఫ్యూజ్ చేయమన్నమాట. దాని తర్వాత మనకి ఒక బ్లౌజ్ తయారు చేసిన తర్వాత అసలు ఆర్మ్ రౌండ్ అంటే ఏంటి, ఇదేంటి అదేంటి అని అన్నీ తెలిసిన తర్వాత ఎక్కడైనా కుడతలు గట్టా వస్తున్నాయని అనుకున్నప్పుడు ఇది కొద్దిగా డౌన్ చేసుకోండి అని చెప్తాం. ఇప్పుడు నేనైతే కనుక నా ఎక్స్పీరియన్స్ కొద్దీ ఎవరికైనా సరే ఇప్పటి వరకు కూడా మీరు చాలా చూసే ఉంటారు, ఎవరైనా సరే 1.5కి అని చెప్తారు. నేను మాత్రం 1.25కి అని చెప్తాను. తేడా ఏంటి అంటారా, ఇక్కడి నుంచి ఇలాగ డౌన్ ఇలా రౌండ్ తిప్పుకున్నప్పుడు ఇది ఇక్కడికి ఇలా కలాలి, ఇది ఇలా ఇక్కడ కిందనే కలాలి అంతే తప్ప పై వరకు వెళ్ళిపోకూడదు. అదే 1.5 అనుకోండి ఇలా వస్తుంది, ఇలాగా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గ్యాప్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మీకు చంక రౌండ్ దగ్గర గ్యాప్ ఎక్కువిచ్చి ఇలా రౌండ్ తిప్పారో అప్పుడు ముడతలు అనేది వస్తుంది. ఇప్పుడు నేను 1.25కి నేను ఎక్స్పీరియన్స్ కొద్దీ కస్టమర్స్కి స్టిచ్చింగ్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకుని వచ్చిన తర్వాత మా అనుభవం కొద్దీ తెలిసింది ఏంటంటే ఒక 1.5 ఇంచ్ ఇంకా కొద్ది కిందకి ఇలా రౌండ్ ఇచ్చుకుంటే ఈ ముడతలు అనేవి పోతాయి అని. ఇది 1.25 ఇంచ్ అన్నది నాకు నేనుగా తెలుసుకున్న పద్ధతి. దాని తర్వాత ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి దీనికన్నా 1 ఇంచ్ తగ్గించాలి కాబట్టి 30 ఇంచుకి అంటే ఒక ఇంచు కన్నా ఇంకా 2 గీతలు తక్కువే 30 ఇంచుకి ఇలా మార్కింగ్ చేస్తే ఆటోమేటిక్గా 1 ఇంచుకి అన్నది తగ్గుతుంది. అప్పుడు ఇలా రౌండ్ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్లో వస్తాయి. ఒకటి క్వశ్చన్స్ వేయడం వేరండి, మనం ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడం వేరు. ఎవరినన్నా మనకి ఒక డౌట్ వచ్చినప్పుడు మనం నిజంగానే జెన్యూన్గా నేర్చుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు సరే 1.5 పెట్టుకోమని ఒకరు చెప్పారు, 1.25 పెట్టుకోమని ఒకరు చెప్పారు. ఏం పోయిందండి, తక్కువ రేటుది క్లాత్ తీసుకోండి, 1.5 ఇంచు రౌండ్ తిప్పుకొని ఒక బ్లౌజ్ కుట్టండి, 1.25 ఇంచుకి రౌండ్ తిప్పుకొని ఇంకొక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయండి. మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి వస్తుంది. కరెక్ట్గా నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. మేము ఎన్నో నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఇంతవరకు
చేయగలుగుతున్నాం. ఈ 1.5 ఇంచుకి పెట్టినప్పుడు బాగానే వచ్చిందా, ఓకే. 1.5 పెట్టినప్పుడు బాగానే వచ్చిందా, ఓకే. 2 కూడా ఏదైనా పర్లేదు. లేదు 1.5లో ఏం తప్పులు ఉన్నాయి, 1.5 పెడితే ఏం తప్పులు ఉన్నాయి మీకే తెలుస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకరిని వెంటనే నేను ఒక కామెంట్ పెట్టేసి 1.5 పెట్టుకోవాలా, 1.5 పెట్టుకోవాలా, 1.30 పెట్టుకోవాలా, అసలు ఏంటండి కన్ఫ్యూజ్ అవుతున్నాము, ఒకలా చెప్తున్నారు, ఇంకోలా చెప్తున్నారు. అది కాదండి. మనకి ఏదైనా డౌట్ వచ్చిందంటే కనుక పర్ఫెక్ట్గా వెంటనే చెక్ చేసేసుకోండి. ఇది యాక్చువల్గాని నేనైతే కనుక నేను ఇలా రౌండ్ తీసేసుకుంటాను. నేనైతే 1.5 1.5 అని కూడా నేను అసలు ఆలోచించను అనమాట. తర్వాత బిగినర్స్కి నేర్పించడం కోసమని నేను ఎప్పుడూ కూడా ఎంతకి రౌండ్ చేస్తాను అని ఇలా కోల్చుకోండి. నేను 1.5కి పెట్టుకుంటున్నాను అనమాట. అప్పుడే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది. సరే, అలాగే బిగినర్స్కి 1.5 కని ఇలా మార్కింగ్ మధ్యలో పెడితే దీన్ని టచ్ చేసుకుని ఇలా పెట్టుకునేటప్పటికి వాళ్ళకి త్వరగా రౌండ్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఈ సింపుల్ పద్ధతిని చెప్తాం. కానీ ఏ లెక్కల్లో కూడా ఇది ఎన్ని ఇంచీలకి మనం రౌండ్ తిప్పుకోవాలనేది ఉండదు. ఇది ప్రాక్టీస్ చేయడంలో రౌండ్ వస్తుంది అనమాట. ఇంకొకటండి, ఎవరిదైనా సరే మనం చెస్ట్లో 4వ వంతు ఇక్కడ పెడతాం కదా, పెట్టినప్పుడు ఈ రౌండ్ దాటిన తర్వాతే మనకి చెస్ట్ మార్కింగ్ వస్తుంది. ఇది ఒక చిన్నది గుర్తుపెట్టుకోండి. ఈ రౌండ్ దాటిన తర్వాతే చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. ఒకవేళ ఈ రౌండ్ కన్నా ఈ ముందుకి ఇక్కడికి వచ్చేసింది అంటే కనుక మీరు రౌండ్ పైకి పెట్టేశారని అర్థం. అంటే ఆ సైజ్ బ్లౌజ్కి మీరు రౌండ్ పైకి పెట్టేశారని అర్థం. అదొకటి చెక్ చేసుకోండి. అంతే తప్ప ఇది ఏంటనేది అంత కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇప్పుడు 1.5 అని చెప్పిన తర్వాత ఒకవేళ చెప్పారనుకోండి, మీరు కుట్టినప్పుడు మార్జిన్ అన్నది పాదం ఖర్చు కరెక్ట్గా తీయకపోతే చేతులు అతికించుకున్నప్పుడు యూజ్ ఏమీ ఉండదు. ఎంత పెట్టినా సరే బ్లౌజ్ కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఎంత బాగా కటింగ్ చేసుకున్నా, మీరు ఇక్కడ 1.5 అన్నాను, నేను ఇలా అంచంటే కుట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మార్జిన్ ఎక్కువ తీసుకోకుండానే, అలాగన్నా సరే ఫినిషింగ్ రాదు. ఏదైనా సరే కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైంది కదండి. రౌండ్ అనేది మనకి ఇలా రౌండ్గా అందంగా ఈ మూలం తిరగవలసిన విషయం. అంతే తప్ప ఇది ఇన్ని ఇంచీలకే తీసుకోవాలి అని చెప్పేసి ఏమీ ఉండదు. కాకపోతే నేను బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 అని చెప్తాను. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి 30 ఇంచ్ అని చెప్తాను. సరేనా అండి. అదే బోట్ నెక్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పుడు 1 ఇంచే తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ బోట్ నెక్ అన్నది షోల్డర్ ఇక్కడ దాకా వెళ్ళిపోద్ది. ఇంకా 1.5 1.5 తీసుకున్నామంటే ఇంకా పైకి వెళ్ళిపోద్ది. కాబట్టి 1 ఇంచే తీసుకుంటాం. అది మోడల్ని బట్టి ఉంటుంది. కానీ నార్మల్ నెక్కి మాత్రం సైజుని బట్టి అయితే ఏమీ ఉండదండి. ఏ సైజ్ అన్నా సరే సైజుకి తగ్గట్టుగా షోల్డర్ డౌన్ తీసుకుంటాం. కాబట్టి ఈ చంకదింపు అనేది ఇలా పెట్టుకోండి, సరిపోద్ది. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను 1.5కి అయితే పెడతాను. దాని తర్వాత 30 ఇంచ్కి ఈ ఫ్రంట్ పార్ట్కి రౌండ్ తీస్తాను. సరేనా అండి. ఇంకా మెడ విషయానికి వచ్చేటప్పటికి ఇలా మనం కిందకి ఇలా రౌండ్ తిప్పుకుంటే అందంగా వస్తుంది. అది మీకు రౌండ్ తిరిగేటప్పుడు ఇలా కావాలా లేదంటే ఇలాంటి రౌండ్ కావాలా అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇలాంటి తెలియాలి అంటే కనుక ఏదో ఒక వీడియో చూసేసామని కాకుండా ప్రాక్టీస్ చేయండి. న్యూస్ పేపర్ మీద ఇలాగా మార్కింగ్ చేసి పైకి ఇలా మార్కింగ్ చేసి కట్ చేస్తే ఈ షేప్ వస్తుంది, కొద్దిగా డౌన్కి ఇలా చేస్తే ఈ షేప్ వస్తుంది, ఇంకా పైకి చేస్తే ఎలాంటి షేప్ వస్తుంది, అసలు ఏంటి, ఏది ఎలా వస్తుంది, ఏది కరెక్టు అన్నది మీరు టిక్ చేసుకోండి. దాన్ని బట్టి నోట్బుక్లోని రాసుకోండి. ఇలా ఎంత డౌన్లో పెట్టుకుంటే ఈ రకమైన మెడ వస్తుంది, యూ షేప్లోని ఇలా అయితే ఇలా వస్తుంది ఏంటనేది రాసిపెట్టి ఉంచుకున్నారనుకోండి, దాన్నే ప్రాక్టీస్ అంటారు. సరేనండి. ఇక్కడైతే కనుక ఒక అరెంజ్ డిస్టెన్స్ కనుక వదిలి ఇంచుమించులో ఇలా పెట్టినట్టయితే కనుక రౌండ్ చక్కగా తిరుగుతుంది. సరేనా అండి. దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. మెయిన్ విషయాలు ఏంటంటే మనం షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నాము, చంకదింపు ఎంత పెట్టుకుంటున్నాము, మెడ వెడల్పు ఎంత పెట్టుకుంటున్నాం, చెస్ట్ మార్కింగ్ ఏంటి, నడుం మార్కింగ్ ఏంటి, ఇవి ఇంపార్టెంట్. అంతే తప్ప ఈ ప్రతిదీ కూడా రౌండ్లు తిప్పింది ఎవరినో పాయింట్అవుట్ చేసేసి ఏదో అడుగుదామంటే ఎప్పటికీ నేర్చుకోలేరు. డౌట్ వచ్చిందా, క్లారిఫై మీకు మీరే చేసేసుకోండి. మీరు కుట్టుకోండి, స్టిచ్చింగ్ చేయండి, ఏది కరెక్టో మీరు చూసుకోండి, దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. సరేనా అండి. మన వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.